ఈమె పేరు బడే తోటమ్మ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామం ఈమెది. అందరి జీవితాల్లో మాదిరిగానే తోటమ్మ జీవితంలో కూడా అనేక కష్టాలు, అంతుచిక్కని బాధలు, అవరోధాలు, ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ అవన్నీ చూస్తూ తోటమ్మ కుంగిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొని మనోధైర్యంతో ముందడుగు వేసింది. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది తోటమ్మ. తోటమ్మ కుటుంబం చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగించేది. తండ్రి సముద్రంలో వేట చేయడం, తల్లి ఊరూరా తిరిగి చేపల అమ్మకం చేయడం వారి జీవన విధానంగా ఉండేది. ఆ తర్వాత తోటమ్మ కూడా ఊళ్ళో చిన్న చిన్న కూలీ పనులకు వెళ్తూ చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచింది. చిన్నతనంలోనే తోటమ్మకు వివాహం జరిగింది. అది మొదలు ఆమె కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన భర్త తోటమ్మను వేధించేవాడు. దాంతో వివాహం జరిగిన కొద్ది నెలలకే పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకుంది. విడాకులు కావడంతో కన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిన తోటమ్మ తన కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకుంది. స్థానికంగా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన ఆదాయాన్ని ఇంటికి ఇస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది. ఇలాంటి సమయంలో తోటమ్మ తండ్రి పెరాలసిస్ స్ట్రోక్తో మంచానికి పరిమితమయ్యాడు. చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి, కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తోటమ్మ తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బంది నుండి గట్టెక్కించింది. అంతేకాదు ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తూ ట్రాక్టర్ డ్రైవింగ్పై మక్కువ పెంచుకుంది. ట్రాక్టర్ నడపాలని నిర్ణయించుకుని ఓ వ్యక్తి వద్ద శిక్షణ తీసుకుంది. మొదట్లో కొందరు హేళన చేసినా పట్టించుకోలేదు. మెల్లిమెల్లిగా ట్రాక్టర్ డ్రైవింగ్లో తోటమ్మ రాటుదేలింది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ను నడపడం, కొన్ని రకాల లోడ్లకు కూడా నడపడం మొదలుపెట్టింది. అలా వచ్చిన డబ్బును కుటుంబ పోషణకు వినియోగించేది. మరికొంత డబ్బును దాచి సొంతంగా ట్రాక్టర్నే కొనేసింది. ఒకప్పుడు కూలీ పని చేసుకునే తోటమ్మ ఇప్పుడు కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతోంది. మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో మత్స్యకారికి చెందిన కుటుంబానికి తోటమ్మ, అతను అమ్మ, నాన్న, నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు, మా అత్తమ్మ ఉండడం జరిగింది. వాళ్ళ ఇంట్లో చాలా పేదరికం ఉంది. మా తాతయ్య మంచాన 6 నెలల క్రితం నుండి మంచం పడడం అయింది. మా అమ్మమ్మ వీధికి తిరిగి చేపలు అమ్మి ఆ కుటుంబాన్ని పోషించుకొని వచ్చింది. తనకి బలం సరిపోసరికి తన కూతురైన తోటమ్మ చిన్నప్పటి నుంచి 120 రూపాయల కూలీ నుంచి ఇప్పుడు దాకా తన కష్టాన్ని తను ఇప్పటికీ సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకొని వచ్చింది. ఒక ఫైనాన్సీలో ట్రాక్టర్ తీసుకొని ఆ ఫైనాన్సీ ఎప్పటికీ కూలీగానే మిగిలిపోయిన తన జీవితంలో ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చిన ఆ సగము ఫైనాన్సీ కట్టి కుటుంబానికి పోషించి నాన్నగారికి, తల్లికి ఆ ఇద్దరు బాధ్యతను తలపైన పెట్టుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళింది. తనకు భర్త లేరు, ఒక పాప. ఆ పాపని చిన్నపిల్ల నుంచి ఇప్పుడు ఒక 18 సంవత్సరాల పిల్ల వరకు పెంచి పెద్ద చేసి తనకి స్కూల్లో జాయిన్ చేసే స్తోమత లేక ఒక ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ హై స్కూల్లో ఉంది ఆ పాప. ఆ పాపకి ఇప్పటికీ తనే చూసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకొచ్చి అతను భర్తతో హింసను పడి ఇప్పటికీ తన కుటుంబాన్ని పోషించుకొని ఏ దిక్కు లేక ఫైనాన్సీలో ట్రాక్టర్ని తీసుకొని ఆ వచ్చే 150ని ఇంటికి పరిమితం కాకుండా ఆయన జబ్బు, జ్వరము, పిల్లకి చదువు, ట్రాక్టర్ ఫైనాన్సీ కట్టుకుంటూ వచ్చి ఇప్పటికీ జీవనం కొనసాగిస్తుంది. గత 4 నెలల నుంచి తన ట్రాక్టర్ పని లేక ఇంటి దగ్గర ఉండిపోయి ఫైనాన్స్కి చాలా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్స్కి డబ్బులు లేక ఇక్కడికి అక్కడికి చిన్న కూలిపాటి పనికి వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చిన డబ్బులు నెలకి ఫైనాన్సీ కట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తుంది. స్వయం కృషితో కుటుంబానికి అండగా నిలిచిన తోటమ్మ ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి తోడ్పాటునందించాలని కోరుతోంది. పనులు లేని సమయంలో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని ఆవేదన చెందుతోంది తోటమ్మ. వచ్చిన కొంత ఆదాయంలో కొంత ట్రాక్టర్ ఫైనాన్స్కి చెల్లిస్తున్నానని, మిగతా డబ్బులు కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నానని అంటోంది. అక్కడ అతను నీకు ట్రాక్టర్ మీద పని చేయాలని కోరుకుంది కదా, తీయాలని కోరుకుంది కదా, తీస్తావా, నేను డబ్బు అప్పు చేసిస్తాను, కొంటావంటే కొంటాను, నేను తిప్పుతానని లెక్కల మీద అడిగితే అతన్ని నిజంగా అప్పు చేసి ఇచ్చినారు. 8 లక్షలు అప్పు చేసి ఇచ్చారు.
మేము బండి కొనుక్కున్నాము. అతనే ఫైనాన్స్ అంత పెట్టినారు. అతని కాడ నేర్చుకున్నాను బండి. నేర్చుకొని అతను ఏంటన్నారు, ఓన్గా తిప్పుకోయమ్మా, మేము మరి జాయింట్గా ఏముండము, నువ్వు ఓన్గా తిప్పుకో, ఎందుకు ఈలాల దగ్గర పని చేస్తావో, మీ ఇంటి పరిస్థితి ఇలా ఉంది కదా అని అంటే నేను ఓన్గా తీసుకుని నూనె కట్టుకొని నేను బండి తిప్పుకుంటున్నాను. మా నాన్నకి మా అమ్మకి బాగలేదు. మా నాన్న మంచం పండి 6 నెలలు అవుతుంది, మా అమ్మకు 4 నెలలు అవుతుంది. చాలా కష్టంలోనే ఉన్నాం మేము, మా తమ్ముడు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. చాలా కష్టపడుతున్నాము. బోటుకి వెళ్ళా 150 దొరుకుతుంది. మా అమ్మ చేపలు వెళ్తే ఒక 150 తెస్తుంది. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇవన్నీ తీసుకున్నారు, ఇల్లు మీద నూనె గట్ట తీసుకున్నారు, వాళ్ళు కూడా కడుతున్నారు. మేము కూలి చేసి మా అమ్మ నాన్నకు పెంచాలని కోరుకుని పెంచుతున్నాం. పెద్ద పెద్ద చదువులు చదివి ఉపాధి అవకాశాలు రాక ఇంటికే పరిమితమవుతున్న యువతకు తోటమ్మ జీవితం ఓ ఆదర్శమనే చెప్పాలి. ట్రాక్టర్ డ్రైవింగ్ అత్యంత శారీరక శ్రమతో కూడిన పని అని తెలిసినా ఏనాడు వెనకడుగు వేయకుండా కుటుంబానికి తోడుగా నిలుస్తోంది.